బాబు అధికారంలోకి రాగానే అనేక కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టారు. వాళ్ళలో స్వయంగా చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన దృష్టిలో పెద్దిరెడ్డి అరెస్ట్ కావాలి, జోగి రమేష్ అరెస్ట్ కావాలి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది అరెస్ట్ కావాలి. ఇక్కడ దర్యాప్తు పరంగా వాటిట్లో ఎంత మేరకు పురోగతి వచ్చిందో సమీక్షించారు నిన్న చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలకు సంబంధించి సిఐడి ఏసీబీ నమోదు చేసిన కేసుల దర్యాప్తు పురోగతిని చంద్రబాబు స్వయంగా సమీక్షించారు. నిన్న ఇంటికి పిలిపించుకున్నారు. డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా, ఏసీబీ డీజీ అతుల్ సింగ్, సిఐడి విభాగాధిపతి రవిశంకర్ ఐఎన్ఆర్ వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యారు. చంద్రబాబు గారు పిలిపించారు వాళ్ళందరినీ. వైకాపా హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం, ఇసుక దోపిడీ, గనుల శాఖలో జరిగిన అక్రమాలు, మదనపల్లి దస్త్రాల దహనం కేసు, వీటన్నిటి మీదన ఎంతవరకు పురోగతి వచ్చిందో స్వయంగా ఆయన పర్యవేక్షించారు. అంటే దట్ మీన్స్ సీఎం గారు సీరియస్గా ఉన్నారని అర్థం. మరి వీటిట్లో కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళందరి మీద అరెస్టుల వైపుకి వెళ్ళమన్న ఒక సంకేతం. ఏం జరుగుతుందో చూడాలి.